ఓం నమో నారాయణాయ. నారాయణాయ ఆ శబ్దానికి కొంత అర్థాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నారాయణ, నారము అంటే నీరు. అందుకే స్వామి ఎక్కడుంటారు? సముద్రంలో ఉంటారు. ఏ సముద్రంలో ఉంటారు? పాల సముద్రంలో ఉంటారు. శేషతల్పసాయిగా ఉంటారు. ఈ శేషతల్పసాయి అంటే మన శరీరంలో ఉండేటటువంటి స్వాధిష్టాన చక్రంలో 72,000 నాడుల యొక్క కేంద్రం ఉంటుంది. అదే నాభిస్థానం. నాభిస్థానానికి కిందే స్వాధిష్టాన చక్రం ఉంటుంది. అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వరి 72,000 నాడులు చుట్టుకుని ఉంటాయి. దాని మీద ఉండేటటువంటి స్థానం సూక్ష్మ శరీరంలో స్వాధిష్టాన చక్రం నారాయణుడు. ఈ నారము అంటే నీరు. నీరు ఎక్కడి నుంచి మనము మొదలవుతుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం నీటితోనే పెరుగుతూ ఉంటాం. అంటే నారాయణుడితో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీటితోనే మన ప్రయాణం మొదలవుతుంది. చూడండి, ఎంత ఉపవాసం ఉన్నా, ఎండలోంచి ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా, వెంటనే మొహం కడుక్కున్నా, ఒక గ్లాస్ నీళ్ళు తాగినా ఏమవుతుంది? చాలా ప్రశాంతంగా, చాలా శక్తి కలిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నీటికి, ఆ జలతత్వానికి అమృతతత్వం అని పేరు. అలాంటి అమృతతత్వాన్ని కలిగిన వాడే నారాయణుడు. ఆయన ఏ స్వరూపంలో ఉండనియండి, ఇప్పుడు కలియుగ దైవంగా మనం పూజించుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి అయినా కూడా నారాయణ స్వరూపమే. కాబట్టి ఆయనతో మనకున్నటువంటి సంబంధం మన పుట్టుక నుంచి, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. సృష్టి, స్థితి, లయములు 3. మనం సృష్టించినప్పుడు చిన్నగా ఉంటాం, లయం అయిపోయినప్పుడు మనకి తెలియదు, స్థితిలోనే ఎక్కువ ఉంటాం. అంటే చూడండి, మనం స్వప్న, జాగృత, సుషుప్తి అవస్థలు ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడు, బాగా నిద్రపోయినప్పుడు మన గురించి తెలుస్తుందా? మనకి తెలియదు. అంటే తెల్లవారి ఉదయం మనం మేల్కొనే వరకు మనం బతుకున్నామా లేదా అని మనకే తెలియదు. అంటే ఆ నిద్రలో కళ్ళు వస్తుంటాయి, వెళ్తుంటాయి, ఒక ప్రపంచంలో ఉంటాం. అంటే అస్థితికారకమైనటువంటి వాడే విష్ణువు. అంటే మనల్ని స్థితిలో ఉండి నడిపించేవాడు విష్ణు స్వరూపుడు. ఈ కలియుగంలో మనం భౌతికంగా ఎక్కువ అటాచ్ అవుతూ ఉంటాం కాబట్టి ఆయన ఆరాధన మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అసలు ఈ విష్ణు అనే శబ్దం ఇందాక మీ అందరికీ చెప్పాను నేను, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అసలు ఈ విష్ణు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, విష్ణు అంటే సర్వవ్యాపకమైన వాడు. అంటే ఎక్కడ అన్ని చోట్ల ఉన్నవాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, హరి ఎందెందు వెతికినా అందందే కలడు అని చెప్తూ ఉంటాడు కదా ప్రహ్లాదుడు. అలాగా సర్వవ్యాపకమైనటువంటి శక్తిని విష్ణు స్వరూపము అంటారు. ఆ విష్ణు శబ్దానికే అర్థం అది. అందుకే మనకి పూజలో మధ్యలో సంకల్పం అయిపోయి ఆవులింతలు వచ్చినా, మధ్యలో లేవాల్సి వచ్చినా, ఒక పూజలో మనం లేచినప్పుడు కానీ ఆవులింత వచ్చినప్పుడు కానీ కనెక్టివిటీ అనేది కట్ అయిపోతూ ఉంటుంది, తెగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? కుడి చెవి పట్టుకోండి, మీది ఈ కుడి చెవి పట్టుకోండి, ఎడం చెయ్యి ఇక్కడ పెట్టి ఈ కుడి చెవు మీద చెయ్యి వేసుకుని విష్ణుడు విష్ణుడు విష్ణువు అనుకుంటాం. ఎందుకు కుడి చెవు మీదే వేస్తాం తెలుసా ఎవరికైనా? మన కుడి చెవులో నది ఉంటుంది. అందుకే చూడండి, ఇలా మూసుకోండి, సముద్ర ఘోష వినిపిస్తుంది. వినిపించిందా? కుడి చెవు అండి, కుడి చెవు కాదు. కుడి చెవు మూసుకుంటే సముద్ర ఘోష వినిపిస్తుంది. అంటే ఇక్కడ నదీ స్థానం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇట్లా ముట్టుకుంటామో మళ్ళీ తిరిగి ఆ నదిలో స్నానం చేసినటువంటి ఫలితం రావడమే కాకుండా ఆ దోషం పరిహారమై ఎక్కడైతే మనం పూజ చేసినప్పుడు ఆపామో అక్కడ తీసుకెళ్ళి మనని ఆ ఎనర్జీ మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ విష్ణు శబ్దానికి ఉండేటటువంటి ప్రత్యేకత అదే. లక్ష్మీదేవి ఎవరింట ఉంటుంది అంటే, ఎవరైతే తన భర్త అయిన విష్ణువు యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వారి ఇంట నేను నివసిస్తాను అని చెప్పింది ఆవిడ. అందుకని
ఈ కలియుగంలో మనల్ని కాపాడి రక్షించేటటువంటి వాడే నారాయణుడు, ఆయనే వెంకటేశ్వర స్వామి. ఆయన దశావతారాల్లో కూడా చూడండి, మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ ఇట్లా అన్ని దశావతారాలు తీసుకుంటే బుద్ధుడు రాడమ్మ, పరశురాముడు వచ్చిన తర్వాత బలరాముడు, కృష్ణుడు, కల్కి. రామావతారం తర్వాత వచ్చేది కృష్ణ, కల్కి. ఇలా ఏ అవతారం తీసుకున్నా నారాయణుడివి ఆయన మన అందరి కోసం అన్ని యోనిల్లోంచి జన్మించాడు. చూడండి, మత్స్యావతారంలో చేపలోంచి వచ్చాడు, కూర్మావతారంలో తాబేలు నుంచి వచ్చాడు, వామనావతారంలో పొట్టిగా మరుగుజ్జులా పుట్టాడు. అంటే నారసింహావతారంలో సగం శరీరాన్ని సగం మృగాన్ని ధరించాడు. వరాహావతారం చూడండి, మరి సగమేమో మనిషి, సగమేమో కిరి అంటే పంది, వరాహం అంటే పంది. ఇదంతా ఎందుకు మనకి ఆయన చెప్పే సంకేతం ఏంటి? మనం అనుకుంటాం దశావతారాలు చాలా అద్భుతం, దశావతారాలు స్వామి ధరించారు. మన కోసమే ఎందుకు ధరించారు అంటే ఆ శత్రు సంహారం. ప్రతి అవతారంలో ఒక రాక్షసుడిని చంపాడు ఆయన. మత్స్యావతారం దగ్గర నుంచి చూసుకోండి, వేదాలు ఎత్తుకుపోతాడు వరాహతిమిరుడు. అక్కడి నుంచి చూసుకుంటే ఆఖరికి కృష్ణావతారం ద్వాపర యుగం వరకు కూడా అసుర సంహారంలోనే ఆయన జీవితం అంతా అయిపోయింది. అంటే ఆయన ఎత్తినటువంటి అవతారాలన్నీ ఎప్పుడు పరిపూర్ణమయ్యాయి అంటే అసుర సంహారం జరిగినప్పుడే. మరి ఇలా నరనారాయణుడి కింద ఉన్నాడు అంటే సగం మృగం కింద సగం మనిషి కింద ఎలా ఉన్నాడు అంటే ప్రతి మనిషిలో కూడా పశు ప్రవృత్తి ఉంటుంది. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో జంతురాశుల్లో మనం కూడా ఒక జంతువులు. మన జన్మ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే చెప్తే కొంచెం భయం వేస్తూ ఉంటుంది, కానీ భయపడాలి. ఎందుకంటే ఆ భయం ఉన్నప్పుడే మనం ఎందుకు పుట్టాము, దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? మన జన్మ పేడలో పురుగు నుంచి మొదలవుతుంది. అంటే పేడలో పురుగు, కప్ప, పాము, తేలు, రకరకాల జీవరాశులు. అంటే సృష్టి మొత్తంలో 84 లక్షల జీవరాశులు. ఇవన్నిటిలో పుట్టి ఒకటి 1 రోజు బతుకుతాయి, ఒకటి 2 రోజులు బతుకుతాయి, ఒకటి 3 సంవత్సరాలు బతుకుతాయి, ఒకటి 10 ఏళ్ళు. ఇట్లా ఈ ఆయుష్ అంతా పూర్తి చేసుకుంటూ, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. మనం కూడా జంతువులమే. ఈ జంతువుల్లోకి చాలా ఉత్కృష్టమైనటువంటి నరజన్మని మనం ఎత్తాం. మళ్ళీ నరజన్మ ఎత్తాలంటే ఏం చేయాలి? ఇప్పుడే చెప్పాను, జంతువునాం నరజన్మ దుర్లభం. మళ్ళీ అలా పేడలో పురుక్క పుట్టాలా? లేదే. మళ్ళీ 1 రోజు 2 రోజులు ఉండి చచ్చిపోయి మళ్ళీ డ్రైనేజ్లో పుట్టి మళ్ళీ పాములా పుట్టి మళ్ళీ కప్పలా పుట్టి అంటే మళ్ళీ ఎన్ని 84 లక్షలంటే అసలు చూడండి, మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలంటే ఎంత సమయం పడుతుంది. అందుకే మనం గ్రహిస్తే ఇక్కడ ప్రతి జంతువుకి వెన్నుపూస ఇలా ఉంటుంది, ఒక్క మనిషికే ఇలా ఉంటుంది. అంటే మనిషి ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ప్రయాణం చేయాలంటే ఎప్పుడు పైనే ఆలోచించాలి, చాలా పరిపక్వతతో ఆలోచించాలి. అందుకే మనిషి యొక్క వెన్నుపూస మాత్రమే నిలకడగా నిలబడి ఉంటుంది. ప్రతి జంతువుకి ఆఖరికి పాము అవనండి, తేలు అవనండి, కోడి ఏదైనా తీసుకోండి ఇలా పడుకోబెట్టే ఉంటుంది. అంటే అదే స్పెషల్. మరి అందుకే మనం జంతువునాం నరజన్మ దుర్లభం అంటే కోడికి కళ్ళు ఉంటాయి, మనకి ఉంటాయి, వాటికి 4 ఉంటాయి. మనకంటే ఇలా ఉంటాం కాబట్టి చేతులు పైకి ఉంటాయి, వాటికి అంతే 4 కాళ్ళు కాదు, 2 చేతులు 2 కాళ్ళు. మనకు అవే ఉన్నాయి. అవి ఆహారం తింటాయి, మనం ఆహారం తింటాం. మరి భేదం ఎక్కడుంది? ఆఖరికి మనం పూజించుకునే గోవు దగ్గర కూడా అంతే ఉంటుంది. మరి మనకి ఆ జంతువులకి ఉన్న తేడా ఏంటి చెప్పండి అమ్మా మీరు? ఆలోచన కన్నా కూడా జ్ఞానం. ఈ జ్ఞానశక్తి, గ్రహణ శక్తి ఒక్క మనిషికే ఉంటుంది. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేటటువంటి విజ్ఞత ఒక్క మనిషికే ప్రసాదించాడు భగవంతుడు. ఎందుకు మనిషిని పుట్టించాడు? మరి చూడండి, ఇప్పుడు స్వామినే తీసుకున్నాం. స్వామివారికి 4 చేతులు ఉన్నాయి, నిలబడ్డారు, కాళ్ళు ఉన్నాయి, చక్కగా చిరుమందహాసంతో ఆయన నామాలు పెట్టుకుని మనల్ని చూస్తూ వీక్షిస్తూ, ఇక్కడ వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఆయన కూడా అక్కడి నుంచి వింటున్నారు. అక్కడ ఉన్న ఆయన ఇక్కడ మనం కొట్లాడుకున్నా, కత్తి పట్టుకున్నా, నరుక్కున్నా, లేదా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నా ఆయన అక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అంటే
మనం ఏంటి అంటే తెలుసుకోవాల్సింది స్థితప్రజ్ఞత. ఒక విగ్రహ ఆరాధన నుంచి, దైవత్వం నుంచి మనం తెలుసుకోవలసినటువంటి మొదటి లక్షణం, మనం మనిషిగా పుట్టినందుకు ఏంటి అంటే స్థితప్రజ్ఞత. ఏ సందర్భం రాని, ఏ కష్టం రాని, మన మీద మన నియంత్రణను కోల్పోకుండా ఏ పరిస్థితినైనా కూడా నవ్వుతూ దాన్ని ఎదుర్కొనేటటువంటి తత్వాన్ని కలిగి ఉండడమే విగ్రహ ఆరాధన యొక్క గొప్పతనం. ప్రతి చోటికి దేవాలయానికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, అందులో ఉన్న శక్తిని ఎంతో కొంత గ్రహిస్తూ ఉంటాం, మన కష్టాలని దూరం చేయి ప్రభు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ చెప్పుకున్నప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే కాకుండా ఎంతో కొంత నేర్చుకొని రావాలి. అందుకే అక్కడ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాసేపు కూర్చోండి దేవాలయంలో అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని ఎందుకు కూర్చోమంటారు? అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చుని మనం ధ్యానం చేసినప్పుడు ఆ మూర్తిని ఏదైతే ఉందో మన ధ్యానంలో ధ్యానం చేయాలి. ఇది మనం దేవాలయాలకి వచ్చినప్పుడు చెయ్యాల్సినటువంటి మొదటి పని. ఎప్పుడైనా శివకుటుంబం ఫోటో చూసారా? ఏముంటాయి? శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, వాటి వాహనాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? పులి, ఎద్దు, నెమలి, మూషికము, మళ్ళీ ఆయన మెడలో పాము. చూడండి ఎన్ని వేరే 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 స్వభావాలు కలిగినటువంటి విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి జంతువులు ఆ భగవంతుడి దగ్గరికి చేరేసరికి అన్ని స్నేహంతో ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే పులి ముందుగా పంజా విసిరితే ఎద్దు మీద విసురుతుంది, ఏనుగు దొరక్కపోతే ఎద్దు మీద విసురుతుంది. ఎందుకంటే ఏది పడితే అది తిన్నది కదా సింహం. ఏనుగు దొరక్కపోతే పంజా విసిరేది ఎద్దు మీద. ఈ ఎద్దుకు కోపం వచ్చిందంటే నెమలిని పొడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? ఎద్ది కొమ్ములతో ఎక్కువగా నెమలి కనపడితే పొడుస్తూ ఉంటుంది, అసలు దగ్గరికి రానివ్వదు. ఈ నెమలికి కోపం వస్తే పావుని చంపేస్తూ ఉంటుంది. పావుని గద్దలు చంపుతాయనుకుంటారు, నెమలికి కనపడినా చంపేస్తుంది. మరి ఈ పాము ఏం చేస్తుంది? మూషికాన్ని తినేస్తుంది. చూసారా? అంటే పరస్పరం వైరి కలిగినటువంటి విభిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి జంతువులు అక్కడ ఆ యొక్క దేవాలయంలో, ఆ భగవతత్వంలో, ఆ దేవుడి చెంతకి చేరేసరికి ఏమయ్యాయి? స్నేహితులైపోయాయి. ఇది మన కుటుంబం కూడా ఇంతే. మన కుటుంబంలో విభిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు ఉంటూ ఉంటారు. అంటే ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఒక విగ్రహాన్ని చూస్తే మనం ఏం నేర్చుకోవాలి? ఇది చాలా అవసరం. లక్ష్మీదేవిని చూసారా? లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? లక్ష్మీం క్షీరసరాజముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. ఈ లోకం మొత్తం కూడా దీపజ్యోతి అయి కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు. ఆ కనిపించినప్పుడు ఆ స్థితికారకంలో ఉండి మనల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటుందట. అంటే వీరి యోగ్యత ఏంటి, వీరికి ఏది ప్రసాదించాలి నేను అని చెప్పి అనుక్షణం గమనిస్తూ ఉంటుందట జ్యోతి రూపంలో ఉండి. అందుకే సాయంత్రం అవగానే దీపారాధన చేయండి, లక్ష్మీదేవి వచ్చే టైం అయింది, లైట్ వేయండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. ఎందుకు అంటే ఇందుకే అనుక్షణము. ఎందుకంటే వాళ్ళు అనిమిషులు, రెప్పవేయరుగా ఏం చేస్తూ ఉంటారు? మొత్తం మనల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారు. ఈ గమనించినప్పుడు పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే సరే ఇంట్లో ఎలా అయినా ఉండనియండి, కనీసం దేవాలయానికి వచ్చినప్పుడైనా ఆ స్థితిని కాపాడుకునేటటువంటి అవసరం చాలా ఉంది. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. కృతయుగానికో ధర్మం, త్రేతాయుగానికో ధర్మం, ద్వాపర యుగానికో ధర్మం, కలియుగానికో ధర్మం. కృతయుగంలో ఏ ధర్మం ఉంది అంటే తపస్సు. వాళ్ళు తపస్సు చేస్తే చాలు దేవుళ్ళు వాళ్ళు కూర్చుని మాట్లాడుకునేవారట. అంటే అంతా ధర్మమే, ఎక్కడ అధర్మమైన ఆలోచనలు కానీ కామక్రోధ లోభమోహాలు కానీ ఏం లేవు. ఏవో చిన్న ఉన్నా ప్రత్యక్షంగానే యుద్ధం అయిపోయేది అక్కడికి. ఇక త్రేతాయుగానికి వచ్చేసరికి ఏమైంది అంటే తపస్సు చేస్తున్నారు, ఎంతకీ భగవంతుడు పలకట్లేదు. అందుకని ఏం చేశారు అంటే యజ్ఞయాగాది క్రతువుల్ని దానికి కలిపారు. అంటే రాముల వారి కాలంలో నాటికే ధర్మం కొంచెం సన్నగిల్లింది కాబట్టే సీతాదేవిని ఎత్తుకుపోయాడు. అందుకే ధర్మం కొద్దిగా సన్నగిల్లింది కాబట్టే రాముడు అడవులకు వెళ్ళాడు. అంటే చూడండి ధర్మం ఎలా మారుతూ వస్తుందో. అది అక్కడికి వచ్చేసరికి ఏమైంది? యజ్ఞయాగాది క్రతువుల్ని మనకి చెప్పారు. అంటే తపస్సు చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి తపస్సు చేస్తున్నారు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, అయినా భగవంతుడు పలకట్ల.
వేదవ్యాస మహర్షి ఒక నదిలో స్నానం చేసి బయటకు వస్తూ ఏడుస్తున్నారట. ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడే నారదుడు వచ్చాడట. స్వామి, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? వేదాంగాలకి పేర్లు పెట్టారు, చతుర్వేదాలకి నామకరణం చేసిన వాడే వేదవ్యాసుడు. మహాభారతాన్ని రాశారు, ఎన్నో మార్కండేయ పురాణాలు, 18 పురాణాలు, దానికి ఉపపురాణాలు ఇన్ని అందించారు. ఎందుకు స్వామి ఏడుస్తున్నారు? ద్వాపరయుగం అయిపోయిందనా అని చెప్పి అడిగారట నారదులు వారు. అంటే కాదయ్యా, నేను ఏడుస్తున్నది కాదు స్వామి, నేను కలియుగంలో ఎందుకు లేనా అని ఏడుస్తున్నాను. ఎందుకయ్యా అంటే స్మరణ మాత్రము చేతనే భగవంతుడు కనిపిస్తాడయ్యా. ఎంత కష్టపడ్డాను నేను ఇన్ని యుగాల నుంచి, స్మరణ మాత్రము చేతనే కనిపిస్తానని వరం ఇచ్చాడు. ఈ కలియుగ మానవులేమో స్మరణ కాదు కదా, పొద్దున్న 11 దాకా లేవరు, పుట్టిందే తిండి కోసం అన్నట్టు మొహం గడిగి కాఫీ తాగి టిఫిన్ తిండి స్నానం చేసే 1 గంట. ఎప్పుడయ్యా నన్ను అంటే చూడండి మాయ ఎలా ఉంటుంది అనేది ఇది ఒక ఉదాహరణ. చాలా తేలికగా మనకు అందుకే ఓ సినిమా కూడా తీశారు, శ్రీకృష్ణ తులాభారం అని. ఏం చేశారు? తులసి దళంతో తూగిపోతాను అని చూపించాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం అందులో మళ్ళీ బంగారం వేసి ఆయన తూగుతాడా లేదా అని చూస్తాం. అంటే అక్కడ మహామాయ మనల్ని కంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ద్వాపరయుగంలో కూడా ఆయనతో సమానంగా పుట్టింది మాయాస్వరూపిణి, ఇది కలగజేస్తూ ఉంటుంది. ఇలాగ నామమాత్రము చేతనే ఒక్కసారి రామా అన్నామంటే పలుకుతానన్నాడయ్యా. ఈ మానవులు ఎవరు రామ కాదు, కృష్ణ కాదు, అసలు ఏంటయ్యా ఈ కలియుగం అంతా ఇలా ఉంది, నేనెందుకు పుట్టలేదా ఇప్పుడని బాధపడుతున్నానని ఏడ్చాడు. చాలామంది కలియుగం అంటే పాపం, ఈ కలియుగంలో పుట్టి మేము కలిబాధలు పడుతున్నాం ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఎవరికీ కలిబాధలు ఉండవు. ఎందుకు అంటే త్రికరణ శుద్ధిగా నామం చేయాలి. ఇప్పుడు నేను రామా అంటే ఆయన వచ్చాడు, మనకు కనిపించాడా? కానీ వస్తారు. ఈ మాయ అనే పొర ఏం చేస్తూ ఉంటుందంటే మన కళ్ళకి కట్టేస్తూ ఉంటుంది. రామా అని మనం పిలవగానే వస్తాడండి, వెంకన్న అంటే వస్తాడు. ఇక్కడ మనమే ఉన్నామని మనకు అనుకుంటున్నాం, ఆయన నా పక్కనే కూర్చుని వింటున్నారు. అది ఎలాగ మనకి అవగతం అవుతూ ఉంటుంది? ఆ శక్తిని మనం ఎలా కనుగొనగలం అంటే ఇదే త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవాలి. ఏంటా త్రికరణములు? మహేష్ బాబు గారి సినిమాలో లాగా అంతఃకరణ శుద్ధి. ఆయనకి పలకడం రాలా, మనందరికీ వచ్చు. అంతఃకరణ శుద్ధి. ఈ త్రికరణములు శుద్ధిగా ఉంచుకుంటే మనకి వచ్చేదేంటి? అంతఃకరణ శుద్ధి. ఈ అంతఃకరణ శుద్ధితో ఒక్కసారి నన్ను రామా అని పిలిస్తే నిన్ను నీ కష్టాల్లోంచి ఇలా బయటపడేస్తానయ్యా. అందుకే మనకు ఉదాహరణ చెప్పడానికి కలియుగంలో రాముడు ఎక్కడ పడికాలి తెలుసా? రామదాసు గారికి జైల్లో ఉండి పాటలు రాస్తే కప్పం కట్టమంటే కల్లో వచ్చి చెల్లించి వెళ్ళాడు. ఎందుకు చెల్లించాడు అంటే త్రికరణ శుద్ధిగా ఆయన రామా రామా అని పిలిచాడు. అందుకే సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర అంటే ఆ బాధలు పడలేక, ఆ బాధలో కూడా ఆ భక్తితోటి ఆ యొక్క రామనామ కీర్తనని చేశాడు. అక్కడ ఆయనని పూజలు చేశాడా? అక్కడ ఏమన్నా ఆయనకి దేవాలయం ఉందా? కేవలము నామపారాయణ. ఆయనే అన్నమయ్య, మీరాబాయి, ఇట్లా చాలా మందిని తీసుకోండి. ఎవరిని తీసుకున్నా ఆఖరికి పాండురంగడ దేవాలయం ఉంది మనకి నార్త్లో. అక్కడ కూడా పాటలు నామపారాయణ ద్వారానే పాండురంగడు పలుకుతూ ఉంటాడు. ఇప్పటికీ పలుకుతాడట. మొల్ల రామాయణం ఎప్పుడైనా చదివారా? పుస్తకాలు చదవండి అమ్మా. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకి ఏదైనా చెప్పాలి అంటే మనకి తెలుసుకోవాల్సిన పుస్తక పఠనం చేయండి. పుస్తక పఠనం చేస్తేనే కాస్త విజ్ఞానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మొల్ల రామాయణం చదవండి, ఆవిడ తరించింది నామపారాయణ ద్వారానే. అంటే ఈ నామపారాయణకి కలియుగంలో అంతటి మహత్వం ఉంది. అందుకే మనకి శంకరాచార్యులు స్తోత్ర వాంగ్మయము అని అందించారు. ఆ స్తోత్ర వాంగ్మయంలో భాగంగానే భజగోవింద స్తోత్రము, విష్ణు సహస్రనామము, సౌందర్యలహరి, ఇలా రకరకాల స్తోత్రాలు మనం ఎందుకు చదువుకుంటామంటే నామపారాయణతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. మనస్సు, వాక్కు, కర్మ. త్రికరణములు అంటే ఏంటి? కరణములు. అంటే 3 కరణములు ఏంటవి? మొదటి కరణం మనస్సు. అంటే మనస్సు అనేటటువంటిది ఎక్కడ ఉంది అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాంగా, అస్సలు బాగుండట్లేదండి. డాక్టర్కి కూడా చెప్తాం మనం, మనస్సు అస్సలు బాగుండట్లేదండి, అసలు ఒంట్లో ఏంటో నలతగా ఉందండి. స్కానింగ్ చేస్తారు, నఖశిఖ పర్యంతము స్కానింగ్ చేస్తారు. కానీ మనస్సు అనేది ఎప్పుడైనా బయటపడిందా? చూడండి, ఏ స్కానింగ్లో అయినా మనస్సు అనేది బయటపడిందా?
గుండె పడింది, కాలు పడింది, కిడ్నీ పడింది, లివర్ పడుతుంది. మనస్సు అనేది ఎక్కడైనా బయటపడిందా? పడదు. ఎందుకంటే అది ఉంటేగా. కానీ మరి ఎలా లగ్నం చేయాలి అంటే మన ఆలోచన యొక్క సారూప్యమే, అంటే రూపమే ఆ మనస్సు. అందుకే నా మనస్సు బాగాలేదు అంటే నీ ఆలోచన బాగాలేకపోతే అది బాగోదు. నువ్వు ఆనందంగా ఉంటే అది బాగుంటుంది. నీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు నీ మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. నీ ఆలోచన సరిగ్గా లేనప్పుడు అది బాగలేదు. ఇది మనం గ్రహించాలి. నామపారాయణ చేయడం ఒకటే కాదు, ఎలా చేయాలి అంటే ముందు మనస్సుని శ్వాస ద్వారా నియంత్రించుకోవాలి. అందుకే సంకల్పం చేస్తాం, కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః అని చేస్తూ ఉంటాం. మనం ఎందుకు చేస్తాము అంటే ముందు ఆ లోపల శుద్ధి ఏర్పడడానికి. ఆ శుద్ధి ఏర్పడిన తర్వాత మన యొక్క శ్వాస ద్వారా ఆ మనస్సుని నియంత్రణ చేసుకోవడానికి. ఆ మనస్సు నియంత్రణ అయిన వెంటనే ఏమవుతుంది? వాక్కు నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడైతే మనస్సు వాక్కు నియంత్రణలోకి వచ్చాయో మనం చేసే కర్మ అంటే ఏం లేదండి, మనం చేసే పని పేరే కర్మ. కర్మ అంటే పని, కర్మ కాదు, అది కర్మ. నా కర్మ ఇలా ఉందంటాం, అది కర్మ కాదు. కర్మ అంటే నేను చేసే పని బాగోలేదని చెప్పడానికి అలా చెప్తాం. ఈ కర్మ, ఈ మూడిటిని కనుక మనం బ్యాలెన్స్ చేసుకుని నామపారాయణ చేయగలిగితే పిలిస్తే పలికిన వరాలు ఇస్తాడు స్వామి. అందుకని ఏ పారాయణ చేసినా త్రికరణములు శుద్ధిలో ఉంచుకోండి. చదివిన అరగంట అయినా, ఎందుకంటే అమ్మా 24 గంటల సమయం ఇచ్చాడు భగవంతుడు మనకి రోజులో. కనీసం 24 నిమిషములైనా ఈ త్రికరణ శుద్ధిగా పారాయణ పూజ చేయండి. పారాయణ అంటే అర్థం ఏంటి అంటే, పారా అంటే ప్రయాణము, ఆయనము అంటే ప్రయాణము, పారా అంటే యువతల గట్టు. యువతల గట్టునున్న మనల్ని అవతల గట్టుకి చేర్చేదే పారాయణ. అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి, ఈ సంసారం అనే పంకము, ఈ బురదలో ఉన్నటువంటి మనల్ని భగవంతుడి పాదముల చెంతకి చేర్చేటటువంటి ప్రయాణమే పారాయణ. ఈ కష్టాల సుడిగుండంలోంచి, కష్టములంటే ధనం లేకపోవడం కష్టం కాదు, రకరకాలు ఉంటూ ఉంటాయి, అన్నీ ఉంటాయి కష్టాల్లో. ఆరోగ్యం ఒక కష్టం, ఆర్థిక నష్టం ఒక కష్టం, లేదా అదేంటి సన్యాసికైనా జోలిబాత్ తప్పదన్నట్టు ఏదో ఒక చిన్నది ఉంటూ ఉంటుంది. వీటన్నిటినీ మనల్ని బయటపడేసి ఆ భగవంతుడి పాదాల చెంతకు చేర్చేదాని పేరే పారాయణ.